హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 తెలుగు మీడియం పేపర్. ఇది 9th జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్ ఇది. దీని యొక్క కీ పేపర్ గురించి మనము డీటెయిల్గా చూద్దాము. అయితే టెట్కి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు టోటల్ మొత్తం 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటుందండి. చూద్దాం మరి ఏ విధమైన క్వశ్చన్స్ మనకు అడిగారు సబ్జెక్ట్ వైజ్ చూద్దాము. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు సైకాలజీ ఉంటుందండి. చూడండి, సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఈ సైకాలజీ వచ్చేసి మనకు 30 మార్క్స్ ఉంటుందండి. ఎంత? క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. చూద్దాం ఒక్కొక్క క్వశ్చన్కి ఏ విధమైన ఆన్సర్స్ మనం రాయాల్సి వస్తుంది అనేది. సో క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి పెరుగుదల మరియు వికాసాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్లను గుర్తించండి. అయితే ఏమన్నారు? పెరుగుదల మరియు వికాసాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించడం అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటిదో అడుగుతున్నాను అనమాట. ఓకే, చూద్దాం మరి. ఆప్షన్స్ ఈ విధంగా మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆప్షన్ ABCD 4 ఇచ్చారన్నమాట. ఫస్ట్ వన్ చూడండి. పెరుగుదల మరియు వికాసం రెండు గర్భధారణ సమయంలో ప్రారంభం అవుతుంది. ఓకే, ఇది కరెక్టే. పెరుగుదల మరియు వికాసం రెండు ప్రక్రియలే, ఇది కూడా కరెక్టే. పెరుగుదల మరియు వికాసం రెండు శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అంశాలలో మార్పులను సూచిస్తాయి, ఇది కూడా కరెక్టే. పెరుగుదల జన్యుపరమైన కారకాల వల్ల వచ్చే మార్పులను మరియు వికాసం పరిసరం వల్ల వచ్చే మార్పులను సూచిస్తుంది, ఇది రాంగ్. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది సరికానిది అడిగారు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్, ఇదే కరెక్ట్ ఆన్సర్, 4th ఆన్సర్. ఓకే, రాంగ్ స్టేట్మెంట్ అడిగారు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ 3 కరెక్టే, ఇది రాంగ్. కాబట్టి మన ఆన్సర్ 4 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ప్రతిమ తన కొడుకు చదువు కంటే క్రీడలంటే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని తెలుసుకోవడం ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. చూడండి ఆప్షన్ ఏంటిది? వికాసం ఒక ఖచ్చితమైన నమూనాలను అవలంబిస్తుందనే సూత్రం, ఏకీకరణ సూత్రం, పరస్పర సంబంధ సూత్రం, వైయక్తిక భేదాల సూత్రం. ఆన్సర్ ఏమవుతుంది మరి? వైయక్తిక భేదాల సూత్రం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో పరస్పర సంబంధం లేకుండా విడిగా వికసించగల మానసిక సామర్థ్యాలను గుర్తించండి. ఊహ, జ్ఞాపక శక్తి, ప్రజ్ఞ, సమస్య పరిష్కారం. అయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ABCD ఇచ్చారు కదా, ఇందులోకించి ఏది కరెక్టో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఓకే, చూద్దాం. ఆప్షన్స్లో ఏంటిది? మానసిక సామర్థ్యాలన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి మరియు విడిగా ఎప్పుడు వికాసం చెందవు. ABD మాత్రమే, AB మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? మానసిక సామర్థ్యాలన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి మరియు విడిగా ఎప్పుడు వికాసం చెందవు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. నిదానమైన శారీరక వికాసం, స్థిరమైన ఉద్వేగం,
వేగవంతమైన ప్రజ్ఞ, వికాసం మరియు సమూహం పట్ల బలమైన భావోద్వేగంతో గుర్తించబడిన దశ ఏంటిది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఉత్తర బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ మరియు పూర్వ బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఉత్తర బాల్య దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సరైన మానసిక సర్దుబాటు పరిణితి, పూర్తి సంబద్ధత మరియు అన్ని అనుభవాలకు సుముఖత కలిగిన వ్యక్తిని సూచించుటకు రోజర్స్ ఉపయోగించిన పదం ఏంటిది మరి? క్లయింట్, ఫుల్లీ ఫంక్షనింగ్ పర్సన్, మెచ్యూర్డ్ ఆర్డర్, ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆర్డర్స్. ఆన్సర్ ఏమవుతుంది? ఫుల్లీ ఫంక్షనింగ్ పర్సన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో ఒక డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ DAT అంటే డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ లో భాగం కాదు, ఏది కాదు అనేది అడుగుతున్నాడు. ఏంది మరి? శాబ్దిక వివేచనం, ఆర్ట్ జడ్జిమెంట్, సంఖ్యాత్మక సామర్థ్యం, ప్రాదేశిక సంబంధాలు. ఆన్సర్ ఏమవుతుంది? మీ ఆర్ట్స్ జడ్జిమెంట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఏంటిది ఇక్కడ? ఒక ఉపాధ్యాయురాలు తమ విద్యార్థులను 4 రోజుల పర్యటనకు తీసుకెళ్లడానికి యాజమాన్యం ఆమోదం చేసుకున్నానని, కాబట్టి వారందరూ సమయం మరియు డబ్బు రెండూ ఉత్తమంగా ఉపయోగించబడేలా ఏ ప్రదేశానికి వెళ్ళడం ఉత్తమమో నిర్ణయించుకోవాలని చెప్పింది. విద్యార్థులకు ఇచ్చిన కృత్యం దేనికి సంబంధించినది? సృజనాత్మకత, భిన్న ఆలోచన, సమైక్య ఆలోచన మరియు అమూర్త ఆలోచన. ఆన్సర్ ఏమవుతుంది మరి? సమైక్య ఆలోచన, కన్వర్జెంట్ థింకింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ చూద్దాము. సో అసెషన్ రీజన్ అంటారు చూడండి. సో స్టేట్మెంట్ ఏ, రెండు స్టేట్మెంట్లను చదవండి. ఈ క్రింది 2 స్టేట్మెంట్లను చదువు సరైన ఆన్సర్ రాయమన్నాడు అనమాట. ఓకే, స్టేట్మెంట్ ఏమంటుంది? మూర్తిమత్వం యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి, మనలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, మూర్తిమత్వ లక్షణాలు మరియు గుణాల పరంగా మనలో ఎవరికీ ఇతరులతో పోలికైనదేది ఉండదు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏమన్నారు ఇక్కడ? ఏ మరియు బి 2 స్టేట్మెంట్లు సరైనవి, బి మాత్రమే, ఏ మాత్రమే సరైనది మరియు ఏబి 2 స్టేట్మెంట్లు సరికావు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ మాత్రమే ఏంటిది మరి? ఇక్కడ స్టేట్మెంట్ ఏ మాత్రమే కరెక్ట్. ఏంటిది ఇక్కడ? స్టేట్మెంట్ ఏ, మూర్తిమత్వం యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి, మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వ్యక్తి అంటే డిఫరెంట్గా, ఇండివిజువల్గా అందరూ ఉంటారు అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. అన్వేష్ స్నేహితులు ఒక విహారయాత్రకు ప్లాన్ చేసి అతన్ని కూడా రమ్మని ఆహ్వానించారు. అన్వేష్కు రోజువారీ రొటీన్ నుండి బయటపడడానికి వెళ్ళాలనుకున్నా కానీ అదే సమయంలో అతను వేరొక పని కోసం ప్లాన్ చేసుకున్న తన పొదుపును ఖర్చు చేయాలనుకోవడం లేదు. అన్వేష్ ఎదుర్కొనే సంఘర్షణ రకం ఏంటిది? ఉపగమ పరిహార, పరిహార,
డబుల్ ఉపగమ. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఉపగమ పరిహారం. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ విధమైనటువంటి క్వశ్చన్ 2024లో కూడా అడిగారు, 2025లో కూడా అడగడం జరిగింది. 2025 షిఫ్ట్ 1 పేపర్ 1లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ విధమైన క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు గూగుల్ సెర్చ్ చేస్తారా, ఎక్కడ సెర్చ్ చేస్తారా చూసుకోండి. ఇది 9th January 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ ఇది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఉపాధ్యాయుడు ఒక తరగతిలో కొత్త పద్ధతిని ఉపయోగిస్తూ విద్యార్థి అభ్యసనంపై దాని ప్రభావాన్ని చూపటంలో పరపత్రం చరం. ఆప్షన్స్: ఉపయోగించిన కొత్త పద్ధతి, విద్యార్థి నిష్పాదన మరియు ఉపాధ్యాయుడు విషయం. ఆన్సర్ ఏమవుతుంది మరి? విద్యార్థి నిష్పాదన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏం క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా? ఉపాధ్యాయుడు తన తరగతిలో కొత్త పద్ధతిని ఉపయోగిస్తూ విద్యార్థి అభ్యసనంపై దాని ప్రభావాన్ని చూపటంతో పరతంత్రం చరం. ఏంటిది? విద్యార్థి నిష్పాదన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాటిలో అభ్యసనాన్ని ఉత్తమంగా వివరించే పద సంబంధాన్ని గుర్తించండి. ఏంటిది? సాపేక్షంగా శాశ్వతమైన మరియు స్థిరమైన మార్పులు, ఖచ్చితంగా శాశ్వత మార్పులు, అప్పుడప్పుడు శాశ్వత మార్పులు, చాలా మటుకు తాత్కాలిక మార్పులు. ఆన్సర్ ఏమవుతుంది? సాపేక్షంగా శాశ్వతమైన మరియు స్థిరమైన మార్పులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్కిన్నర్ ప్రకారం క్రింది వాటిలో ఒకదానికి అభ్యసనంలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఏది? ప్రవర్తనకు కారణం, ప్రవర్తన యొక్క పరిణామం, తెలిసిన ఉద్దీపన, సహజాతాలు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? ప్రవర్తన యొక్క పరిణామం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13 పెద్ద క్వశ్చన్ చూడండి. ఒక ప్రదర్శనలో తప్పిపోయిన ఒక చిన్న పిల్లవాడు కొన్ని గంటల తర్వాత తన తల్లిదండ్రులతో తిరిగి కలిశాడు. ఈ కారణంగా అతనికి అన్ని బహిరంగ ప్రదేశాలంటే భయం పెరిగింది. అతని తండ్రి రద్దీగా ఉండే ప్రదేశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు ముడిపడేలా చేసి తద్వారా నెమ్మదిగా అతన్ని ఆ ప్రవర్తన నుండి బయటపడేలా చేశాడు. దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? సానుకూల పునర్బలనం, ప్రతికూల పునర్బలనం, విరమణం, బహుమతి. ఆన్సర్ ఏమవుతుంది? విరమణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ చూడండి. ఏంటిది? యాజ్ యూసో సో యు రిఫ్ అనే సామెత థాండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి దగ్గర సంబంధం కలిగి ఉంది. దేని మరి? బహుళ ప్రతిస్పందన, సారూప్య నియమం, సంసిద్ధత, ఫలితం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఫలితం. ఎఫెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఏంటిది మరి? చూద్దాం. నాబ్ను తిప్పడం ద్వారా తలుపు తెరవడం నేర్చుకున్న పిల్లవాడు. నాబ్ను తిప్పడం వల్ల తలుపు తెరవడం నేర్చుకున్న పిల్లవాడు. హ్యాండిల్స్ భిన్నంగా ఉన్నప్పటికీ నాబ్ను తిప్పడం ద్వారా పెట్టే మూతను తెరవడం. పియాజీ యొక్క భావనను ఒక ఉదాహరణ. ఏంటిది మరి? పదిలపరచటం, అనుగుణ్యత, సాంశీకరణం, అహం కేంద్రీకృతం. ఆన్సర్ ఏమవుతుంది? అహం కేంద్రీకరణం. మరి ఆన్సర్ ఏమవుతుంది? సాంశీకరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సాంశీకరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 16.
ఇతరుల ఉదాహరణ నుండి అభ్యసించడం అనేది యాదృచ్ఛిక అభ్యసనం, యత్నదోష అభ్యసనం, నిబంధన ద్వారా అభ్యసనం, పరిశీలనాత్మక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? పరిశీలనాత్మక అభ్యసనం, అబ్జర్వేషనల్ లెర్నింగ్ అనొచ్చు. క్వశ్చన్ నెంబర్ 17. అభ్యసనానికి దోహదపడే ముఖ్యమైన కారకంగా ఈ కింది వాటిలో ఒక దానిని గెస్టాల్ట్ పరిగణించరు. ఎవరు గెస్టాల్ట్ పరిగణించరు? ఏంది? అభ్యసన పరిస్థితి, అనుభవం, ప్రజ్ఞ, బహుమతులు. ఆన్సర్ ఏమవుతుంది మరి? బహుమతులు, రివార్డ్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది అంటే అభ్యసనానికి దోహదపడే ముఖ్యమైన కారకంగా ఈ కింది వాటిలో దానిని గెస్టాల్ట్ పరిగణించారు. అంటే మనకు రివార్డ్స్ అండ్ బహుమతులు ఉండకూడదు. అంటే రివార్డ్స్ అండ్ బహుమతులు ఇస్తే ఏమవుతుందంటే బహుమతులు ఇస్తేనే, అంటే ఇది ఇస్తేనే నేను చేస్తా అనేటటువంటి అలవాటు అయిపోతుంది. అంటే ఫర్ సపోజ్ నేను నీకు ఫోన్ ఆ పని చేస్తే నీకు ఫోన్ ఇస్తా అంటే పిల్లవాడు ప్రతిసారి ఆడికి ఫోన్ ఇస్తేనే పని చేస్తాడు అనమాట. అంటే రివార్డ్స్, బహుమతులు అనేది ఎంకరేజ్మెంట్ చేయదన్నమాట, సిబిఎస్ఈ అయినా ఎస్సీఆర్టీ అయినా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 ఏంటిది? మాస్లో ప్రకారం ఈ అవసరాలను తీర్చగలిగినప్పుడే ఒకరి పెరుగుదల మరియు వికాస చక్రం పూర్తవుతుంది. శారీరక అవసరాలు, స్వీయ సాఫల్యత, భద్రతా అవసరాలు, గౌరవ అవసరాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? స్వీయ సాఫల్యత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి స్లీన్. ఈ రకమైన స్మృతిలో కొత్త వాటిని నేర్చుటకు పాత ముద్రలను తుడిచివేస్తారు. ఏంటిది? సైంటిక్ స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, ఎపిసోడిక్ స్మృతి. ఆన్సర్ ఏమవుతుంది? స్వల్పకాలిక స్మృతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్మృతి అంటే మెమరీ, స్మృతి. నెక్స్ట్ అభ్యసన బలాయింపు జరగాలంటే ఏం చేయాలి? కొత్త పరిస్థితుల్లో అభ్యసనం గతంలో అభ్యసించిన దానికి పోలి ఉండాలి. అభ్యసనం దేనితో సంబంధం లేకుండా జరగాలి. బట్టి అభ్యసనం సహాయపడుతుంది. బహుమతులు మరియు శిక్షలు తప్పనిసరి. ఆన్సర్ ఏమవుతుంది మరి? కొత్త పరిస్థితిలో అభ్యసనం గతంలో అభ్యసించిన దానికి సరిపోయి ఉండాలి. సో అభ్యసన బలాయింపు, దీనికి ఆన్సర్ ఈజీగా చాలా ప్రాపర్గా రాయాలి. ఏ విధంగా రాయాలి? ఫర్ సపోజ్ మీకు ఆన్సర్ ఫస్ట్ అనేది తెలియకపోయినా, మీకు నాకు ఎవరికైనా కానీ, సో మనకు తెలియకపోయినా అప్పుడు ఏం చేయాలి? అన్ని ఆప్షన్స్ చదువుకోవాలి. చూద్దాం ఆప్షన్స్ ఏమంటున్నాడు ఇక్కడ. బట్టి అభ్యసనం సహాయం పడుతుంది. బట్టి అంటేనే రోట్ లెర్నింగ్ కదా. అంటే రోట్ లెర్నింగ్ అనేది మొత్తానికి బ్యాన్ చేయడం జరిగింది అన్నమాట. అంటే రోట్ లెర్నింగ్ అనేది మనం చదువుకున్నప్పుడు జరిగింది, కానీ ఇప్పుడైతే అలాంటివి లేదు. కాబట్టి ఆప్షన్ 3 కొట్టేసుడు. బహుమతులు మరియు శిక్షలు తప్పనిసరి. అంటే ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది, మనం పిల్లలకి కొట్టకూడదు, తిట్టకూడదు, ప్రతిదీ యాక్ట్స్ వాళ్ళకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇంతకుముందు క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడు నేను బహుమతులు ఇవ్వద్దని చెప్పిన. బహుమతులు ఇవ్వడం కూడా తప్పే, శిక్షలు తప్పనిసరి అంటే వాళ్ళకి శిక్షించడం కూడా తప్పే. కాబట్టి ఆప్షన్ 3 and 4 రెండు రాంగ్. ఓకే, అభ్యసనంపై దేనితో సంబంధం లేకుండా జరగాలి. అభ్యసనంపై దేనితో సంబంధం లేకుండా జరగడం ఏంటిది? కాబట్టి ఆప్షన్ 2 కూడా రాంగ్, 3 కూడా రాంగ్, 4 కూడా రాంగ్. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము ఎలిమినేట్ చేసుకుంటూ చదివితే ఆన్సర్ ప్రాపర్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం పాఠశాల సమ్మిళిత విధానంలో క్రింది వానిలో ఎవరు సమ్మిళితను అందరికీ సాధ్యమయ్యేది మరియు ప్రయోజనకరమైనది అని నమ్మాలి? ఏంటిది మరి?
ఏబిసి ఆప్షన్ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఏంటిది మరి? ఏబి మాత్రమే, బీసీ మాత్రమే, బి మాత్రమే, ఏ మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసి అన్నారు. ఏబిసి ఏంటిది? ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. సరైన స్టేట్మెంట్ అన్నారన్నమాట. అంటే రాంగ్ కాదు, కరెక్ట్. అంటే 3 రాంగ్ ఉంటాయి, 1 కరెక్ట్ ఉంటుంది. అదేంటో చూసుకోవాలి. చూద్దాం ఇప్పుడు. ఇది పిల్లల దైనందిన జీవితం మరియు అవసరాలకు సంబంధించినది కాదు. ఇది సామాజిక పరిసరములో మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా కొనసాగే కృత్యం. దీనిని తరగతి గదిలో మాత్రమే నిర్వహించవచ్చు. ఇది పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది? ఇది సామాజిక పరిసరంలో మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా కొనసాగే కృత్యం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దామండి. క్రింది వాటిలో కృత్యాధార పద్ధతిలో తీసుకోవలసిన ముందు జాగ్రత్త కాని దానిని గుర్తించండి. కానిది అన్నట్టు రాంగ్ స్టేట్మెంట్ అడిగింది అనమాట. రాంగ్ వన్ చూడండి. ఫస్ట్ వన్, కృత్యాన్ని చేపట్టడానికి స్పష్టమైన విధానాన్ని నిర్దేశించడం. విద్యార్థులు కృత్యాన్ని అమలు చేయడానికి అవసరమైన ముందస్తు నైపుణ్యాలను కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడం. కృత్యం సమయంలో అవసరం లేనప్పుడు ఉపాధ్యాయుని జోక్యం. నెక్స్ట్, విద్యార్థులను కృత్యం కోసం ముందస్తుగా సిద్ధం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కృత్యం సమయంలో అవసరం లేనప్పుడు ఉపాధ్యాయుని జోక్యం చేసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక తల్లి తన శిశువును ఆడుకునే చాపపై పడుకోబెట్టి పైనుండి వస్తువులను వేలాడదీసింది. శిశువు కాళ్ళతో తన్నడం ద్వారా వస్తువులతో ఆడుకోవడం ప్రారంభించింది. బ్రూనర్ ప్రకారం శిశువు ఈ వికాస దశకు చెందుతుంది. ఏ వికాస దశ? చూడండి. ఏంటిది? చిత్రప్రతిమ, ప్రతీకాత్మక, క్రియాత్మక మరియు పూర్వ భావనాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? క్రియాత్మక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? ఈ పాత్రలో ఒక ఉపాధ్యాయురాలు తన బోధన ప్రభావంపై స్వయంగా పరిశోధన చేస్తుంది. మంత్రణకులు, నిర్వాహకులు, ప్రేరకులు, చింతనాత్మక నిపుణులు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? చింతనాత్మక నిపుణులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 26 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సందర్భంలో ప్రింటర్ అనేది ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంటి? ఏబి 2 కాదు, ఏ మాత్రమే, ఏబి 2, బి మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది మరి? బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. బి మాత్రమే ఏంటిది? బి ఏంటిది మరి? అవుట్పుట్ డివైస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సందర్భంలో ప్రింటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్ మాత్రమే అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇది జతపరచడం వచ్చేసిందండి. క్వశ్చన్ నెంబర్ ఏంటిది? 27. అయితే క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. తరగతి గది నిర్వహణ సూత్రాలను ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎలా చూపించవచ్చనే దానితో జతపరచుట చూద్దామండి. అయితే ఈ విధంగా మనకు ఏ మరియు బి
ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఓకే, మరియు వీటిని దీంతో మ్యాచింగ్ చేయాలన్నమాట. చూద్దాం క్వశ్చన్స్ ఏంటిది మరియు దేనికి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి. వ్యక్తిగత లక్షణాలు సూత్రం, ప్రజాస్వామ్య ప్రవర్తన సూత్రం, సమ్యత సూత్రం, స్పష్టత మరియు కంటెంట్పై నైపుణ్యత సూత్రం, అభ్యాసకులందరికీ సమాన అవకాశాన్ని అందించడం, క్షుణ్ణ విషయ జ్ఞానం, శ్రద్ధ చూపించే ప్రవర్తన, ప్రత్యామ్నాయ వ్యూహాల ఉపయోగం. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటిదో అడగడం జరిగిందన్నమాట. ఆన్సర్ ఏంటిది మరి ఇక్కడ? ఏకి థర్డ్ ఆప్షన్, బికి ఫస్ట్ ఆప్షన్, సికి ఫోర్త్ ఆప్షన్, డికి సెకండ్ ఆప్షన్. ఏవి దేంతో మ్యాచ్ అవుతుందో చాలా బాగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. చూడండి, అయితే ఏమన్నారు ఇక్కడ? ఏకి థర్డ్ ఆప్షన్ అన్నమాట. ఏ వ్యక్తిగత లక్షణాల సూత్రం. వ్యక్తిగత లక్షణాల సూత్రం దేంతో అట? శ్రద్ధ చూపించే ప్రవర్తన. ఏంటి? శ్రద్ధ చూపించే ప్రవర్తన థర్డ్ తోటి మనకు జాయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏమన్నారు ఇక్కడ? సెకండ్ వన్, బికి 1 తోటి చేసిండు అనమాట. ప్రజాస్వామ్య ప్రవర్తన సూత్రం. ఇది దేంతో? అభ్యాసకులందరికీ సమాన అవకాశాన్ని అందించడం. ఇది దీంతో చేసిండనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, సి, దేంతో? ఫోర్త్ వన్ తోటి కలిపారు. ఏంటిది మరి ఫోర్త్ వన్? నమ్యత సూత్రం. ఏంటి? ప్రత్యామ్నాయ వ్యూహాల ఉపయోగం. దాని తర్వాత స్పష్టత మరియు కంటెంట్పై నైపుణ్య సూత్రం. ఇదేంపై? క్షుణ్ణ విషయ జ్ఞానం. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేకపోతే రాసుకుంటారా మీ ఇష్టం. కానీ ఇలాంటి క్వశ్చన్స్ తోటి, ఈ విధమైన క్వశ్చన్ తోటి ఇంకా వేరే క్వశ్చన్స్ తయారు చేసేటటువంటి అవకాశం 100% ఉంటుందండి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని మనం ప్రాపర్గా చదువుకొని అర్థం చేసుకుంటే, రాసుకుంటే మనకు ఈ క్వశ్చన్ మనకు అడగకపోవచ్చు. ఇదే క్వశ్చన్ని, ఇదే ఆప్షన్ని తిప్పి ఇంకో క్వశ్చన్గా మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986 యొక్క షెడ్యూల్ సెక్షన్ 3 కింద లోని పార్ట్ బి ప్రక్రియలు జాబితాలో ఈ కింది వాటిలో ఏది జాబితాలో చేయబడలేదు? దబాలలో ఉపాధి, ఉన్ని శుభ్రపరచటం, తాళాల తయారీ, డిటర్జెంట్ తయారీ. ఆన్సర్ ఏంటి మరి? దాబాలలో ఉపాధి. ఎంప్లాయ్మెంట్ ఇన్ దాబాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఖర్చు, తీసుకున్న సమయం మరియు అనువర్తన సౌలభ్యానికి సంబంధించిన మూల్యాంకనం లక్షణం ఏంటిది? ఆప్షన్ ఏంటిది? సప్రమాణత, ఆచరణీయత, విశ్వసనీయత, న్యాయబద్ధత. కరెక్ట్ ఆన్సర్ ఆచరణీయత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009 పాఠశాలకు నిబంధనలు మరియు ప్రమాణాల షెడ్యూల్ ప్రకారం 6 నుండి 8వ తరగతి ఉన్న పాఠశాలలో పిల్లల నమోదు ఇంతకంటే ఎక్కువ ఉన్న చోట పూర్తి సమయం ప్రధానోపాధ్యాయుడు మరియు కళా విద్య, ఆరోగ్యం మరియు శారీరక విద్య మరియు పని విద్య కోసం పార్ట్ టైం బోధనలను నియమించాలి. ఏంటిది? 100, 90, 60, 75. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? 100 మంది. సో
యాక్చువల్లీ ఏంటిది ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు, పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009 పాఠశాల నిబంధనలు మరియు ప్రమాణాల షెడ్యూల్ ప్రకారం 6 నుండి 8వ తరగతి ఉన్నటువంటి పాఠశాలలో పిల్లలు నమోదు ఇంతకంటే ఎక్కువ, అంటే ఎంతకంటే ఎక్కువ, 100 కంటే ఎక్కువగా, 100 ఏంటిది 100 కంటే ఎక్కువ ఉన్న చోట పూర్తి సమయం ప్రధానోపాధ్యాయుడు మరియు కళా విద్య, ఆరోగ్యం మరియు శారీరక విద్య మరియు పని విద్య కోసం పార్ట్ టైం బోధనలకు నియమించాలి. ఎంతమంది, 100 మంది కంటే ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సో ఇదండి మన యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఆల్ క్వశ్చన్స్. ఇందులో పెడగాగి 12 మార్క్స్ మరియు సైకాలజీ మొత్తము సిడిపి కలిపి మొత్తం 30 మార్క్స్ అండి. ఓకే, 18 ప్లస్ 12 30 మార్క్స్. సో ఇదండి మన యొక్క సైకాలజీ క్వశ్చన్ పేపర్. సో నేను చెప్పినటువంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో, ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇది సెండ్ చేయండి. వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్లో మనము కలుద్దాం. ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ అండి. తెలుగు సబ్జెక్ట్లో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ మొత్తము పెడగాగి 12 మార్క్స్, 18 మార్క్స్ కంటెంట్, మొత్తము 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుందండి. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. చూద్దాము ఏ విధమైన క్వశ్చన్స్ మనకు అడగడం జరిగిందనేది. సో అంటే తెలుగులో ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు, క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని రాయండి. ఎక్కడి నుంచి, పద్యంని చదివి ఆన్సర్ రాయాలన్నమాట. నీరే ప్రాణాధారము, నోరో రసభరితమైన నుడువుల కెల్లన్, నారియే నరులకు రత్నము, చీరయే శృంగారమండ్రు సిద్ధము సుమతి అనేటటువంటి పద్యం నుంచి కింద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అది కూడా క్వశ్చన్ నెంబర్ 31, 32, 33, 34. సో చూద్దాం ఏ విధమైన క్వశ్చన్ మనకు అడగడం జరిగింది. జీవులకు ప్రాణాధారమైనది ఏమిటి? జీవులకు ప్రాణాధారమైనటువంటిది ఏది? ధనం, నీరు, భూమి, అగ్ని. ఆన్సర్ ఏమవుతుంది? నీరు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, పద్యం పరంగా. నెక్స్ట్ ఈ పద్యంలో మాటకు సమానార్థక పదం ఏంటిది? మాటకు ప్రాణం, రసం, శృంగారం, నుడువు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ నుడువు అవుతుంది. ఓకే, 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 33. క్వశ్చన్ నెంబర్ 33, పురుషులకు రత్న సమానమైనది ఏది? స్త్రీ, నీరు, వస్త్రం మరియు పగడం. ఆన్సర్ ఏమవుతుంది మరి? స్త్రీ కరెక్ట్ అవుతుంది. పురుషులకు రత్నమైనది స్త్రీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34, అలంకారాదుల్లో శ్రేష్టమైనది పుష్పాలు, ఆభరణాలు, చీర, సుగంధ ద్రవ్యాలు. ఆన్సర్ ఏమవుతుంది? చీర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో ఈ విధంగా మనకు పద్యం నుంచి అడిగినటువంటి 4 క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు అయిపోయింది. ఇప్పుడు కింది గద్యాన్ని చదివి 35 నుంచి 38 ప్రశ్నలకు సరైన సమాధానం రాయమన్నారు. ఇక్కడ ఇది మనకు ఉన్నటువంటి ప్యాసేజ్ అండి. ఈ ప్యాసేజ్లకించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు. ఈ ప్యాసేజ్ని ఒకసారి చదువుకోండి. ఎందులోకించి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. క్వశ్చన్ చూడండి. సావాక్య రసవృత్తి అనగా
రసాత్మకమైన శబ్దమే వాక్యం అని అర్థం. రసమునందు వర్తించే వాక్యమే కావ్యం అని అర్థం. ఆహ్లాదాన్ని కలిగించే రచనయే కావ్యం అని అర్థం. ఏ నియమాలు లేని కవిత్వం కావ్యం అని అర్థం. గద్యం పరంగా ఆన్సర్ ఏమవుతుంది? రసమునందు వర్తించే వాక్యమే కావ్యం అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 36. వాక్య రసాత్మకం కావ్యం అని అన్నది ఎవరు? పండితరాయలు, భువభూతి, విశ్వనాథుడు, వామనుడు. ఆన్సర్ ఏమవుతుంది? విశ్వనాథుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన. మాటి మాటికి మననం చేయడం వలన ఆహ్లాదాన్ని కలిగించేదనే అర్థాన్నిచ్చే కావ్య నిర్వచనం ఏంటిది? రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం, శబ్దకావ్యం. నియతకృత నియమరహితాం కావ్యం. వాక్యం రసాత్మకం కావ్యం. సావాక్య రసవత్తి. ఆన్సర్ ఏంటిది? రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ముమ్మంటుని అభిప్రాయం ప్రకారం కావ్యం అంటే ఏంటిది? లోకోత్తరమైన ఆహ్లాదాన్ని కలిగించేది, రసాత్మకమైన వాక్యరచన, అందమైన రచన, నియమాలు లేని ఆనందం మాత్రమే కలిగి ఉండి ఇతర ఆశయాలు అవసరం లేని రసభరిత మనోహరమైన రచన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఒకే రకమైన అచ్చులకు గల పేరేమిటి? ఒకే రకమైన అచ్చులకు గల పేరేమి? అసవర్ణాలు, సవర్ణాలు, గుణాలు, త్రికాలు. ఆన్సర్ ఏమవుతుంది? సవర్ణాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చేతులు కడుక్కో ఇది ఏ వాక్యం? అనుమతార్థ, ఆశ్చర్యార్థక, విద్యార్థక, చేదర్థక. ఆన్సర్ ఏమవుతుంది? విద్యార్థక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ముఖం ప్లస్ అరవిందము కలిపి రాస్తే ఏమవుతుంది? ముఖరావిందు. నెక్స్ట్ ముఖర విందము, ముఖ అరవిందము, ముఖరి విందము. కరెక్ట్ ఆన్సర్ ముఖార విందము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ముఖ ప్లస్ అరవిందము, ముఖార విందము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అందున్ ఏ విభక్తి? పంచమ విభక్తి, చతుర్థి విభక్తి, తృతీయ విభక్తి, సప్తమ విభక్తి. ఆన్సర్ ఏమవుతుంది? సప్తమ విభక్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చేతన్ తోడంతోన్ తృతీయ విభక్తి, డుమువులు ప్రథమ విభక్తి. నెక్స్ట్ క్రింది వాణిలో క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. నేను చదువుకుంటున్నాను. శ్రావణి చక్కగా కాపాడుతుంది. అమ్మ కష్టపడి వంట చేసింది. కుంటాల జలపాతం అందమైనది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కుంటాల జలపాతం అందమైనది. క్రింది వాటిలో క్రియారహిత వాక్యాన్ని ఉదాహరణ ఏది? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. క్వశ్చన్: కేతనం పదానికి అర్థం ఏమిటి? జెండా, కెరటం, కలువ, విజయం. ఆన్సర్ ఏమవుతుంది? జెండా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పడతి ఇంతి పర్యాయ పదాలుగా గల పదం ఏంటిది? పాప, బాలిక, మగువ, భవనం. ఆన్సర్ ఏమవుతుంది మరి? మగువ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46.
కన్ను కొట్టు అనే పదం కర్త, కర్మ, జాతీయం, సామెత. ఆన్సర్ ఏమవుతుంది? జాతీయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 47. జాగ్రత్త అర్థంలో వాడబడే తెలంగాణ పదం ఏంటిది? పైలం, సైతం, సైదం, పలారం, పిరం. పైలం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కులం పదానికి నానార్థం. కులం పదానికి నానార్థాలు: స్వభావం, అల్లెత్రాడు, తెగ, కాలం, ఉద్వేగం, వంశం, వంశం, శరీరం. కరెక్ట్ ఆన్సర్ వంశం, శరీరం. నెక్స్ట్ క్వశ్చన్ 49. ఆంధ్రావళి కావ్య రచన ఎవరిది? రచయిత ఎవరు? గురజాడ అప్పారావు, డాక్టర్ సి నారాయణరెడ్డి, గుర్రం జాషువా, రాయప్రోలు సుబ్బారావు. కరెక్ట్ ఆన్సర్ రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. నల్లనివాడు పద్మనయంబుల వాడు ఈ పద్యాన్ని రాసింది ఎవరు? తిక్కన, ఎర్రన, పోతన, పెద్దన. కరెక్ట్ ఆన్సర్ పోతన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 51. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్న వారు ఎవరు? దివాకర్ల వెంకటావధి దాని, పల్లా దుర్గయ్య, దేవులపల్లి రామానుజులు రావు మరియు దాశరథి కృష్ణమాచార్యులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? పల్లా దుర్గయ్య. నెక్స్ట్ క్వశ్చన్ 52. నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథ రచయిత ఎవరు? బద్దెన, గౌరన, మారన, సింగన. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బద్దెన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తామర పువ్వు, మందార పువ్వు, తంగేడు పువ్వు, గుమ్మడి పువ్వు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? తంగేడు పువ్వు. నెక్స్ట్, తెలంగాణలో సుద్దాల హనుమంతు రాసిన గీతం ఏది? ఈ కింది వాటిలో సుద్దాల హనుమంతు రాసిన గీతం ఏది? బండెనక బండి కట్టి, పల్లెటూరి పిల్లగాడ, మాయమైపోతున్నాడమ్మ, నాగెట్టి సాలల్లో నా తెలంగాణ. ఆన్సర్ ఏంటిది? పల్లెటూరి పిల్లగాడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 55. చూడండి, క్రింద ఇవ్వబడిన ధ్వనులను వాటి ఉత్పత్తి స్థానాలతో జతపరచుము. క, ట, ద, త. 1 2 3 4. అల్పప్రాణం శాశ్వతకం ద్వంద్వం, అల్పప్రాణం శాశ్వతకం కంఠ్యం, అల్పప్రాణం శాశ్వతకం ప్రాధాన్యం, అల్పప్రాణం నాదాత్మకం దంత్యం. అయితే వీటిని సరైన సమాధానాలతో మ్యాచ్ చేయమన్నారు అనమాట. ఏంటిది ఇక్కడ మరి? ఇందులో ఫస్ట్ వన్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చిందండి, ఏ. సెకండ్ వన్ ఆప్షన్ బి. థర్డ్ వన్ ఆప్షన్ సి. ఫోర్త్ వన్ ఆప్షన్ డి. ఫస్ట్ వన్ ఆప్షన్. చూద్దాం ఏ విధంగా మనకు ఆన్సర్స్ మ్యాచ్ అవుతాయి అనేది. జతపరిచి చూపిస్తా, కేర్ఫుల్గా చూడండి. క దేంతో? సెకండ్ వన్ తోటి కలపండి. అల్పప్రాణం శాశ్వతాత్మకం కంఠ్యం. నెక్స్ట్ సెకండ్ వన్ ట అనేది 3. అల్పప్రాణం శాశ్వతకం మూర్ధన్యం. నెక్స్ట్ ద సి 4 తోటి ద అల్పప్రాణం దానాత్మకం దంత్యం. ఓయ్ బిడ్డ జాయి థర్డ్. నెక్స్ట్ త అల్పప్రాణం శాశ్వతకం దంత్యం. ఓయ్ ఆలే నా హలో ఈ విధంగా అండి
ఈ విధమైనటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్లోకించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వేరే. ఇప్పుడు 4 ఆప్షన్లు 4 ఒక్కొక్క క్వశ్చన్ అంటే 4 క్వశ్చన్ కూడా తయారు చేయొచ్చు. 4 ఒక్కటన్నా మీరు ప్రిపేర్ అయ్యి 4 గుర్తుపెట్టుకోండి, ఒక్కటన్నా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్స్ని మనము నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోవాలి. కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటారా రాసుకుంటారా మీ ఇష్టం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది ఏంటిది? చారిత్రక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం, వర్ణనాత్మక వ్యాకరణం, ప్రాయోగిక వ్యాకరణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? వర్ణనాత్మక వ్యాకరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రథమ భాషా వాచక బాహ్య లక్షణాలు: ముఖ చిత్రం, ముద్రణ, పరిమాణం, చిత్రాలు, కాగితం, ధర, భాషా శైలి, విరామ చిత్రాలు, శైలి, సరళ గ్రాంధిక భాష, అధ్యయన వేదికలు. నెక్స్ట్ రసవత్తమైన కథలు, చిత్రాలు, శైలి, పరిమాణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముఖ చిత్రం, ముద్రణ, పరిమాణం, చిత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. న్యూరోఫోన్ను అభివృద్ధి చేయడం ద్వారా వినికిడి శక్తిని కోల్పోయిన వారు స్పష్టంగా వినగలిగేట్టు చేయగలిగిన శాస్త్రజ్ఞులు: డాక్టర్ శామ్యూల్, ప్యాట్రిక్ ప్లానగల్, ఆల్ఫ్రెడ్ స్టాన్, క్రూక్షాంగ్. కరెక్ట్ ఆన్సర్ ప్యాట్రిక్ ప్లానగల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 60 లాస్ట్ క్వశ్చన్. ఒక మంచి ప్రశ్నపత్రం లక్షణాలు: విశ్వసనీయత, వ్యాఖ్యానుకూలత, వ్యక్తి నిష్ఠత, సాధికారిత. వ్యాపకత, వ్యక్తి నిష్ఠత, విశ్లేషణ, గుణాశ్రయత. విశ్వసనీయత, ప్రామాణికత, వస్తునిష్ఠత, ఔపయోగిత, ప్రశ్నాత్మకత, సాధికారిక. ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. విశ్వసనీయత, ప్రామాణికత, వస్తునిష్ఠత, ఔషధ గీత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు ఉన్నటువంటి తెలుగు క్వశ్చన్ పేపర్. ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరియు నేను టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్ 24, 25, 26లో జరిగినటువంటి అన్ని టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి చూడండి మరియు అర్థం చేసుకోండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళను షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఇది. మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, కీ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము తెలుసుకుందాము. సో క్వశ్చన్ నెంబర్ 91 అంటే పేపర్ 1లో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ 91 అనేది చూద్దాం. మరియు ఏ విధంగా క్వశ్చన్ అడిగారు అనమాట. m⁴ మైనస్ 12m⁴ ప్లస్ 35m² m ఇంటూ m-7 చే భాగిస్తే వచ్చే భాగఫలం ఎంత? వచ్చే భాగఫలం ఎంత అవుతుంది? మరి ఇక్కడ చూద్దాం ఆన్సర్ ఏంటిది? m ఇంటూ m-5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. నెక్స్ట్ చూడండి, 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తం 36.
ఏబిసిడి యొక్క భుజం పొడవు సెంటీమీటర్లో వాటిలోని అతి చిన్న పూర్ణ సంఖ్య అయితే చతురస్రం ఏబిసిడి యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? 121 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 93 చూడండి. క్రింది వాటిలో నుండి కర్ణాలు సమానంగా ఉండే చతుర్భుజాలను ఎంచుకోండి. ఏంటిది? కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? చతురస్రం మరియు దీర్ఘ చతురస్రం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 30 and 60ల మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం 30 and 60ల మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 311 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 క్రింది వాటిలో నుండి సరికాని వ్యాఖ్యను ఎంచుకోండి అన్నాడు. సరికాని వ్యాఖ్య ఏంటిది? 4th one, ఇది రాంగ్. అంటే సెకండ్ వన్, థర్డ్ వన్, ఫస్ట్ వన్ అన్నీ కరెక్టే అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 క్వశ్చన్ నెంబర్ 96 చూడండి. ఒక త్రిభుజంలో భుజాలు 3:3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు ఉన్నట్లయితే ఆ త్రిభుజం యొక్క పొడవైన భుజం పొడవు సెంటీమీటర్లో ఎంత అవుతుంది? 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 క్వశ్చన్ నెంబర్ 97 ఏంటిది? 9 పరిశీలనలను గల దత్తాంశం యొక్క సగటు 35. ఈ దత్తాంశమునకు మరో పరిశీలన 61ని జోడిస్తే ఏర్పడిన దత్తాంశం యొక్క సగటు ఎంత? 37.6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 98 3256 మరియు 128ల కాసాగా కనిష్ట సామాన్య గుణకంలో ఆన్సర్ ఏమవుతుంది? 896 కాసాగు. నెక్స్ట్ సంఖ్యా గుణకము n అయితే m⁴n ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 2.7 into 2/3 minus 3.3 into 5/11 ఆన్సర్ ఏమవుతుంది? 0.3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101 5 into t minus 6 plus 4 into 6t minus 7 6t minus 7 equal to 7 into t plus 8 plus 18 plus అయితే t ఈక్వల్ టు ఎంత? t ఎంత? 6 అవుతుంది. t కరెక్ట్ ఆన్సర్ 6 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 102 35 మీటర్ల వ్యాసార్థం ఉన్న ఒక వృత్తాకార పార్కు చుట్టూ 7 మీటర్ల వెడల్పు గల ఒక దారి ఉన్నట్లయితే ఆ దారి యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో π = 22/7గా ఉపయోగించబడింది. అయితే ఏమవుతుంది? ఆన్సర్ ఎంత అవుతుంది? 1694 అవుతుంది. 94. నెక్స్ట్ క్వశ్చన్ 103 క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఏ సంఖ్యలని? ఈ క్రమాన్ని. ఓకే, ఆరోహణ క్రమంలో అమర్చాలి. అయితే ఆరోహణ క్రమంలో అమర్చి ఏమవుతుంది? 5/6, 7/8, 8/9, 11/12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 శ్వేత నెలకు 86,500 సంపాదిస్తుంది. ఆమె నెలకు 17,300 పొదుపు చేస్తే ఆమె సంపాదనలో ఆమె పొదుపు శాతం ఎంత? 20%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 క్రింది వాటిలో నుండి 3D ఆకారాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యను ఎంచుకోండి. దీర్ఘచతురస్రాకార పట్టకాన్ని దీర్ఘఘనం అని కూడా అంటారు. ఒక దీర్ఘఘనానికి 6 ముఖాలు, 12 అంచులు మరియు 8 శీర్షాలు ఉంటాయి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఏంటి? 2 వ్యాఖ్యలు ఏ మరియు బి రెండు సరైనవి అని అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ 106. స్నేహ మార్కెట్లో 13 కిలోల ఉల్లిపాయలు కొన్నది. 4 కిలోల ఉల్లిపాయల ధర 320 అయితే స్నేహ చెల్లించిన మొత్తం ఎంత? 1040. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. క్వశ్చన్ నెంబర్ 107 ఏంటిది? క్రింది వాటిలో నుండి అంతం కాని ఆవర్తనం చెంది దశాంశం కలిగి ఉన్న భిన్నాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఏమవుతుంది మరి? 6/7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. క్వశ్చన్ నెంబర్ 108. ఏడాదికి ఏ రేటు వంతున 12 సంవత్సరాలు 6 నెలల్లో అసలు రెట్టింపునకు ఏంటిది? 8%. నెక్స్ట్ 109. 16,800 యొక్క ప్రధాన కారణాంకాలు ఏంటిది? 2^5 × 3 × 5² × 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. 8 డజన్ల పెన్నుల ధర 576 మరియు 5 డజన్ల పెన్నుల ధర 180 అయితే 2 డజన్ల పెన్నులు మరియు 2 డజన్ల పెన్సిళ్ళ మొత్తం ఎంత అవుతుంది? 216 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 111. దత్తాంశం 0.2204, 0.02, 0.204, 0.24, 0.024 ల యొక్క మధ్యగతం ఎంత అవుతుంది? 0.204 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. 2^0 + 8^-1 × 4³ × 2/3 = 48 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. క్రింది వాటిలో నుండి నిలువు సౌష్ఠవ రేఖ మాత్రమే ఉన్న ఆంగ్ల అక్షరాల సమూహాన్ని ఎంచుకోండి. ఏంటవుతుంది? MVW. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. A + 4/15 = 3/5 మరియు 11/14 - B = 1/2 అయితే A + B ఎంత అవుతుంది? 13/21 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 115. ఒక విద్యార్థి సమస్య సాధనలో భాగంగా ఫలితాలను అంచనా వేయగలిగితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటిది? అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. క్లిష్టమైన పద సమస్యలను సాధించుటకు అత్యంత అనువైన గణిత బోధనా పద్ధతి ఏంటిది మరి? విశ్లేషణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 117. శాతాలు మరియు దత్తాంశాల భావాలను బోధించడానికి అత్యంత అనువైన గణిత బోధనా సామగ్రి ఏంటిది? గ్రిడ్ పేపర్. నెక్స్ట్ 118. పాఠ్యపథక రచనలో తగిన అభ్యసన అనుభవాలను కలిగించడం ద్వారా ఉపాధ్యాయుడు కొత్త భావనలను బోధించే హెర్బర్షియన్ సోపానము ఏంటిది? సమర్పణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. మన రాష్ట్రంలో గణితం నందు ప్రాజెక్టులు ఈ మూల్యాంకనంలో భాగంగా ఇవ్వబడతాయి. ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. క్రింది వాటిలో గణిత విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలను గుర్తించండి. క్రమశిక్షణ విలువలు, శిశు కేంద్రీకృత సూత్రం, కఠిన సూత్రాలు, సహసంబంధ సూత్రాలు. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏంటిది? ABCD 3. ఏమవుతుంది? ఏ క్రమశిక్షణ విలువలు, శిశు కేంద్రీకృత సూత్రము, కఠిన సూత్రం, సహసంబంధ సూత్రం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ దీంతో మనకు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అయిపోయిందండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లేలిస్ట్లో వారీగా పెట్టాను. 2024, 25, 26లో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్ పేపర్ యొక్క కీ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆన్సర్ మనం రాయాలి అనేది కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము, మాట్లాడదాము, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 121 అండి. ఈవీఎస్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో మొలకెత్తడానికి చీకటి అవసరమయ్యే మొక్క విత్తనం ఏంటిది? ఉల్లి, పొద్దుతిరుగుడు పువ్వు, వంకాయ మరియు పొగాకు. ఆన్సర్ ఏమవుతుంది? ఉల్లి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆనియన్. నెక్స్ట్, పండుగ సందర్భంగా ఒక వంటకం బంగాళాదుంప, అల్లం మరియు ఉల్లిపాయలను ఉపయోగించి తయారు చేయబడింది. తినగలిగిన మొక్కల భాగాల వర్గీకరణ ప్రకారం ఉపయోగించిన కూరగాయలు వరుసగా వేరు కాండం, పత్రపీఠాలు, కాండం, వేరు. ఆన్సర్ కాండం, పత్రపీఠాలు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 123. ఫుడ్ మైల్స్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఒక వ్యక్తి రోజులో తినే భోజనాల సంఖ్య, ఆహారం ఉత్పత్తి నుండి వినియోగానికి ప్రయాణించే దూరం, ఒక పూట ఆహారంలో ఉండే కేలరీలు, ఆహారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి అయ్యే ఖర్చు. ఎంత అవుతుంది? ఆహారం ఉత్పత్తి నుండి వినియోగానికి ప్రయాణించే దూరం. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 124. వాయుపీడనం తగ్గడానికి కారణం? అధిక వేగంతో వీచే గాలులు, వేడి గాలి భూ ఉపరితలం నుండి పైకి పోవడం, చల్లని గాలి భూ ఉపరితలానికి దిగడం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ ఏంటిది? బి మాత్రమే అన్నారు. మరి బి ఆన్సర్ ఏంటిది? బి ఏంటిది? వేడి గాలి భూ ఉపరితలం నుండి పైకి పోవడం. నెక్స్ట్ క్వశ్చన్ 125. మానవ రక్తంలో ఎర్ర రక్త కణాలు జీవించే కాలం సుమారు 30 రోజులు, 60 రోజులు, 120 డేస్, 180 డేస్. ఆన్సర్ ఏమవుతుంది? 120. 120 రోజులు ఉంటాయి ప్రాణాలతో. నెక్స్ట్ 126. సినిమాల్లో వేగంగా చూపబడిన స్థిర చిత్రాల శ్రేణి నిరంతర చలనచిత్రంగా కనిపిస్తుంది. ఇది ప్రతిబింబం యొక్క ముద్ర రెటీనాలో సుమారుగా ఇంతసేపు ఉండటం వలన సాధ్యమవుతుంది. 1/16 సెకండ్లు, 1/10, 1/2, 1 సెకండ్. ఆన్సర్ ఏమవుతుంది? 1/16 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 127. ఎత్తైన పర్వతాలను అధిరోహించే పర్వతారోహకులు తరచుగా ఊపిరి ఆడనట్లు భావించటానికి గల కారణం ఏమిటి? ఎత్తైన ప్రదేశాలలో హిమోగ్లోబిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఎత్తైన ప్రదేశాలలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండటం వలన హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో సంబంధించి ఉండటం తగ్గడం. ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 128. మానవుల శ్వాసక్రియలోని క్రింది దశల సరైన క్రమాన్ని అమర్చండి. ఏంటిది? రక్తం ద్వారా వాయువు రవాణా, కణ శ్వాసక్రియ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, కణజాలాల్లో వాయు మార్పిడి, ఊపిరితిత్తులలో వాయు మార్పిడి. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏంటన్నాడు ఇక్కడ? సరైన దాంట్లో చేయాలంటే CEADB. అయితే వీటిని ఈ విధంగా చేయాలన్నమాట. ఫస్ట్ వన్ CEAD మరియు B. ఏమి? ఫస్ట్ వన్ సి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు,
నెక్స్ట్ ఈ ఊపిరితిత్తులలో వాయు మార్పిడి, ఫస్ట్ వన్, సెకండ్ వన్. నెక్స్ట్ ఏ రక్తం ద్వారా వాయువు రవాణా. నెక్స్ట్ డి కణజాలాల్లో వాయు మార్పిడి. నెక్స్ట్ బి కణ శ్వాసక్రియ. ఇదండి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 129 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటిది? జీవించి ఉన్న ధాత నుండి అవయవ మార్పిడి, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి అవయవ మార్పిడి, కృత్రిమ అవయవ మార్పిడి, జంతువు నుండి అవయవ మార్పిడి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి అవయవ మార్పిడిని కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. ఈ నాడీ వ్యవస్థను రెండవ మెదడు అని కూడా అంటారు. కేంద్ర నాడీ వ్యవస్థ, సానుభూత పరనాడీ వ్యవస్థ, జీర్ణనాడీ వ్యవస్థ మరియు సహానుభూత నాడీ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ జీర్ణనాడీ వ్యవస్థను రెండవ మెదడు అంటాం. నెక్స్ట్ 131 పునరుత్పాదక శక్తి వనరుల సరైన సెట్ను గుర్తించండి. ఏంటిది? సౌరశక్తి, పవనశక్తి, ఉష్ణశక్తి. సౌరశక్తి బయోమాస్ శక్తి, భూ అంతర్గత ఉష్ణశక్తి. ఉష్ణశక్తి కేంద్రక శక్తి, పవనశక్తి. ఉష్ణశక్తి జలశక్తి, పవనశక్తి. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? సౌరశక్తి, బయోమాస్ శక్తి, భూ అంతర్గత ఉష్ణశక్తి. నెక్స్ట్ క్వశ్చన్ 132లో మానవులలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధిని గుర్తించండి. క్షయ, కలారా, మలేరియా, జపనీస్ ఎన్సెఫలైటిస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కలారా. మానవులలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధి కలారా వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. 20 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద ఉన్న ఎక్స్ నగరం యొక్క స్థానిక సమయం ఉదయం 10 గంటలు అయితే 40 డిగ్రీ తూర్పు రేఖాంశం వద్ద ఉన్న వై నగరం యొక్క స్థానిక సమయం ఎంత అవుతుంది? 2 PM. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. భూగోళ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం గాలి మరియు నీటి వల్ల రూపొందించే భూస్వరూపాలను ఈ విధంగా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? 3వ శ్రేణి భూస్వరూపాలుగా పిలుస్తారు. 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 135. ఉష్ణమండల అధిక పీడన మేఖల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపులా వీచి ప్రపంచ పవనాలను ఇలా అంటారు. ఏమంటారు? వ్యాపార పవనాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరంలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలల్లో మరియు అలల ప్రభావానికి గురైన భూములలో ఎక్కువగా పెరుగుతాయి. సతత హరిత అడవులు, మడ అడవులు, ముళ్ళ అడవులు, ఆకురాల్చే అడవులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మడ అడవులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మడ అడవులు. 137. క్వశ్చన్ నెంబర్ 137. జాతక కథలు అంటే గౌతమ బుద్ధుని గత జన్మను వివరించే పురాతన భారతీయ కథ సంకలనంను జాతక కథ అంటాం. నెక్స్ట్ 138. క్రింది వాటిలో ఒకరు అల్వార్లలో ముఖ్యమైన వారు? మాణిక్య వాసుకర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. రాణి రుద్రమాదేవి చందుపట్లలో వీరితో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. ఎవరు? కాయస్థ అంబదేవ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356లో నిబంధనల ప్రకారం వీరి సలహాను అనుసరించి రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ను రాష్ట్ర పరిపాలనను చేపట్టమని ఆదేశించారు. ఎవరు? ప్రధానమంత్రి
నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికులు ఎవరు? డొమింగ్ పేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. క్రింది వాటిలో మొఘల్ జబ్ద్ రెవెన్యూ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాన్ని గుర్తించండి. భూమిని జాగ్రత్తగా సర్వే చేసి సగటు ఉత్పత్తి ఆధారంగా ఆదాయాన్ని నిర్ణయించడం. 143. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆగస్టు 29, 1947న ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 144. తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలో భోగత జలపాతాలు ఉన్నాయి. ములుగు. నెక్స్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 145. క్రింది వాటిలో డిజిటల్ బోధనా విధానాన్ని గుర్తించండి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 146. వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన అంశం పాఠ్యపుస్తకం యొక్క తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. ఈ కింది వ్యాఖ్యలలో ప్రాజెక్టు బోధన పద్ధతికి సంబంధించినది కానిది ప్రాజెక్టు పద్ధతి యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని అనుసరిస్తుంది. కాదు, ఇది ప్రాజెక్టు పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. ఓకే. విలియం హెచ్ కిల్పాట్రిక్ ప్రాజెక్ట్ పద్ధతిని వివరించారు. ప్రాజెక్ట్ పద్ధతి నిజ జీవిత కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం నొక్కి చెబుతుంది. కాబట్టి 4th one కరెక్ట్ ఆన్సర్. ఇవి మొత్తం కరెక్ట్, ఇది ఒకటి రాంగ్, కాబట్టి 4th one రైట్ ఆన్సర్. నెక్స్ట్ జతపరచడం. పరిసరమునకు సంబంధించిన ఈ కింది వాటిని జతపరచండి. చూడండి, కంపల్సరీ జతపరచుట మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది బాగా ఇంపార్టెంట్. చూడండి, భాగ్ ఏ, భాగ్ బి. చూడండి, భాగ్ హిమాలయ పర్వతములు దేనితోటి ముడిపడుతుంది? ఇక్కడ బి అంటే సహజ భౌతిక పరిసరం. మరియు చేపలు దేనితోటి? జైవిక పరిసరం. వంతెనలు దేనితోటి? మానవ నిర్మిత పరిసరం. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారా, మీరు రాసుకుంటారా, మీ ఇష్టం, కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. ఒక పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు ట్రాఫిక్ చిహ్నాలు అనుశీర్షికపై తరగతి గదిలో పాటలు పాడించెను. ఆ ఉపాధ్యాయుడు నిర్వహించిన కృత్యం ఈ రకానికి చెందినది. ఈ రకానికి మొత్తం తరగతి కృత్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. పట్టికలు గ్రాఫ్ల రూపంలో దత్తాంశాన్ని నమోదు చేయుట అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణమునకు చెందినది. ఏ విద్యా ప్రమాణం? సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పని. ఇదండి మన యొక్క టెట్ క్వశ్చన్ పేపర్ అండి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను క్వశ్చన్ నెంబర్ 2024, 25 మరియు 26లో జరిగినటువంటి అన్ని టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని కీ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.